ప్రముఖ నటుడు సోనూ సూద్ ఇప్పటికే అనేక పలు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. కోవిడ్ నాటి నుంచి మొదలైన ఆయన సామాజిక సేవ నేటికి కొనసాగుతూనే ఉంది. ఈ కారణంగా సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే సోనూనే అందరూ రియల్ హీరో అని పిలుస్తున్నారు. ఇప్పుడు సోనూ సూద్ మరో మంచి పనికి శ్రీకారం చుట్టాడు. తన కొత్త సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ మొత్తాన్ని ఓ వృద్ధాశ్రమానికి, అనాథ శరణాలయానికి విరాళంగా ఇస్తానని ప్రకటించాడు. సోనూ సూద్ బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా నటించి పేరు తెచ్చుకున్నాడు. తెరపై విలన్ గా నటించిన ఆయన నిజ జీవితంలో మాత్రం అతను నిజమైన హీరో. ఎంతో మందికి సహాయం చేశారు, జబ్బు పడిన వారికి చికిత్స అందించారు, పేద పిల్లల చదువుకు సహకరించారు. ఇప్పుడు తన ఫతే సినిమా కలెక్షన్స్ కూడా ఒక మంచికి ఉపయోగించేందుకు రెడీ అయ్యాడు. ఫతే చిత్రానికి సోనూ సూద్ స్వయంగా దర్శకత్వం వహించారు. డైరెక్ట్ గా ఇది అతని డెబ్యూ మూవీ. సైబర్ క్రైమ్ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. సోనూ సూద్ సైబర్ సెక్యూరిటీ గురించి ఈ సినిమా ద్వారా ప్రజలకు సందేశం ఇవ్వనున్నట్లు తెలిపారు. కోవిడ్ సమయంలో జరిగిన సైబర్ మోసాల ఆధారంగా ఈ సినిమా కథ సాగుతుంది. ఫతే సినిమాలో సోనూ సూద్ తో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, విజయ్ రాజ్, నసీరుద్దీన్ షా కూడా నటించనున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. సోనూ సూద్ భార్య సోనాలి సూద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేశ ప్రజల కోసం ఈ సినిమా చేశాం. ఈ సినిమా కలెక్షన్స్ ను వృద్ధాశ్రమాలకు, అనాథ శరణాలయాలకు పంపించే ప్రయత్నం చేస్తామని ఈ సినిమా ప్రమోషన్లలో సోనూ సూద్ తెలిపారు. ప్రముఖ నటుడు సోనూ సూద్ ఇప్పటికే అనేక పలు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. కోవిడ్ నాటి నుంచి మొదలైన ఆయన సామాజిక సేవ నేటికి కొనసాగుతూనే ఉంది. ఈ కారణంగా సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే సోనూనే అందరూ రియల్ హీరో అని పిలుస్తున్నారు. ఇప్పుడు సోనూ సూద్ మరో మంచి పనికి శ్రీకారం చుట్టాడు. తన కొత్త సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ మొత్తాన్ని ఓ వృద్ధాశ్రమానికి, అనాథ శరణాలయానికి విరాళంగా ఇస్తానని ప్రకటించాడు. సోనూ సూద్ బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా నటించి పేరు తెచ్చుకున్నాడు. తెరపై విలన్ గా నటించిన ఆయన నిజ జీవితంలో మాత్రం అతను నిజమైన హీరో. ఎంతో మందికి సహాయం చేశారు, జబ్బు పడిన వారికి చికిత్స అందించారు, పేద పిల్లల చదువుకు సహకరించారు. ఇప్పుడు తన ఫతే సినిమా కలెక్షన్స్ కూడా ఒక మంచికి ఉపయోగించేందుకు రెడీ అయ్యాడు. ఫతే చిత్రానికి సోనూ సూద్ స్వయంగా దర్శకత్వం వహించారు. డైరెక్ట్ గా ఇది అతని డెబ్యూ మూవీ. సైబర్ క్రైమ్ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. సోనూ సూద్ సైబర్ సెక్యూరిటీ గురించి ఈ సినిమా ద్వారా ప్రజలకు సందేశం ఇవ్వనున్నట్లు తెలిపారు. కోవిడ్ సమయంలో జరిగిన సైబర్ మోసాల ఆధారంగా ఈ సినిమా కథ సాగుతుంది. ఫతే సినిమాలో సోనూ సూద్ తో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, విజయ్ రాజ్, నసీరుద్దీన్ షా కూడా నటించనున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. సోనూ సూద్ భార్య సోనాలి సూద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేశ ప్రజల కోసం ఈ సినిమా చేశాం. ఈ సినిమా కలెక్షన్స్ ను వృద్ధాశ్రమాలకు, అనాథ శరణాలయాలకు పంపించే ప్రయత్నం చేస్తామని ఈ సినిమా ప్రమోషన్లలో సోనూ సూద్ తెలిపారు. ప్రముఖ నటుడు సోనూ సూద్ ఇప్పటికే అనేక పలు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. కోవిడ్ నాటి నుంచి మొదలైన ఆయన సామాజిక సేవ నేటికి కొనసాగుతూనే ఉంది. ఈ కారణంగా సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే సోనూనే అందరూ రియల్ హీరో అని పిలుస్తున్నారు. ఇప్పుడు సోనూ సూద్ మరో మంచి పనికి శ్రీకారం చుట్టాడు. తన కొత్త సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ మొత్తాన్ని ఓ వృద్ధాశ్రమానికి, అనాథ శరణాలయానికి విరాళంగా ఇస్తానని ప్రకటించాడు. సోనూ సూద్ బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా నటించి పేరు తెచ్చుకున్నాడు. తెరపై విలన్ గా నటించిన ఆయన నిజ జీవితంలో మాత్రం అతను నిజమైన హీరో. ఎంతో మందికి సహాయం చేశారు, జబ్బు పడిన వారికి చికిత్స అందించారు, పేద పిల్లల చదువుకు సహకరించారు. ఇప్పుడు తన ఫతే సినిమా కలెక్షన్స్ కూడా ఒక మంచికి ఉపయోగించేందుకు రెడీ అయ్యాడు. ఫతే చిత్రానికి సోనూ సూద్ స్వయంగా దర్శకత్వం వహించారు. డైరెక్ట్ గా ఇది అతని డెబ్యూ మూవీ. సైబర్ క్రైమ్ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. సోనూ సూద్ సైబర్ సెక్యూరిటీ గురించి ఈ సినిమా ద్వారా ప్రజలకు సందేశం ఇవ్వనున్నట్లు తెలిపారు. కోవిడ్ సమయంలో జరిగిన సైబర్ మోసాల ఆధారంగా ఈ సినిమా కథ సాగుతుంది. ఫతే సినిమాలో సోనూ సూద్ తో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, విజయ్ రాజ్, నసీరుద్దీన్ షా కూడా నటించనున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. సోనూ సూద్
భార్య సోనాలి సూద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేశ ప్రజల కోసం ఈ సినిమా చేశాం. ఈ సినిమా కలెక్షన్స్ ను వృద్ధాశ్రమాలకు, అనాథ శరణాలయాలకు పంపించే ప్రయత్నం చేస్తామని ఈ సినిమా ప్రమోషన్లలో సోనూ సూద్ తెలిపారు. ప్రముఖ నటుడు సోనూ సూద్ ఇప్పటికే అనేక పలు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. కోవిడ్ నాటి నుంచి మొదలైన ఆయన సామాజిక సేవ నేటికి కొనసాగుతూనే ఉంది. ఈ కారణంగా సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే సోనూనే అందరూ రియల్ హీరో అని పిలుస్తున్నారు. ఇప్పుడు సోనూ సూద్ మరో మంచి పనికి శ్రీకారం చుట్టాడు. తన కొత్త సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ మొత్తాన్ని ఓ వృద్ధాశ్రమానికి, అనాథ శరణాలయానికి విరాళంగా ఇస్తానని ప్రకటించాడు. సోనూ సూద్ బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా నటించి పేరు తెచ్చుకున్నాడు. తెరపై విలన్ గా నటించిన ఆయన నిజ జీవితంలో మాత్రం అతను నిజమైన హీరో. ఎంతో మందికి సహాయం చేశారు. జబ్బు పడిన వారికి చికిత్స అందించారు. పేద పిల్లల చదువుకు సహకరించారు. ఇప్పుడు తన ఫతే సినిమా కలెక్షన్స్ కూడా ఒక మంచికి ఉపయోగించేందుకు రెడీ అయ్యాడు. ఫతే చిత్రానికి సోనూ సూద్ స్వయంగా దర్శకత్వం వహించారు. డైరెక్ట్ గా ఇది అతని డెబ్యూ మూవీ. సైబర్ క్రైమ్ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. సోనూ సూద్ సైబర్ సెక్యూరిటీ గురించి ఈ సినిమా ద్వారా ప్రజలకు సందేశం ఇవ్వనున్నట్లు తెలిపారు. కోవిడ్ సమయంలో జరిగిన సైబర్ మోసాల ఆధారంగా ఈ సినిమా కథ సాగుతుంది. ఫతే సినిమాలో సోనూ సూద్ తో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, విజయ్ రాజ్, నసీరుద్దీన్ షా కూడా నటించనున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. సోనూ సూద్ భార్య సోనాలి సూద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేశ ప్రజల కోసం ఈ సినిమా చేశాం. ఈ సినిమా కలెక్షన్స్ ను వృద్ధాశ్రమాలకు, అనాథ శరణాలయాలకు పంపించే ప్రయత్నం చేస్తామని ఈ సినిమా ప్రమోషన్లలో సోనూ సూద్ తెలిపారు. ప్రముఖ నటుడు సోనూ సూద్ ఇప్పటికే అనేక పలు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. కోవిడ్ నాటి నుంచి మొదలైన ఆయన సామాజిక సేవ నేటికి కొనసాగుతూనే ఉంది. ఈ కారణంగా సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే సోనూనే అందరూ రియల్ హీరో అని పిలుస్తున్నారు. ఇప్పుడు సోనూ సూద్ మరో మంచి పనికి శ్రీకారం చుట్టాడు. తన కొత్త సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ మొత్తాన్ని ఓ వృద్ధాశ్రమానికి, అనాథ శరణాలయానికి విరాళంగా ఇస్తానని ప్రకటించాడు. సోనూ సూద్ బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా నటించి పేరు తెచ్చుకున్నాడు. తెరపై విలన్ గా నటించిన ఆయన నిజ జీవితంలో మాత్రం అతను నిజమైన హీరో. ఎంతో మందికి సహాయం చేశారు. జబ్బు పడిన వారికి చికిత్స అందించారు. పేద పిల్లల చదువుకు సహకరించారు. ఇప్పుడు తన ఫతే సినిమా కలెక్షన్స్ కూడా ఒక మంచికి ఉపయోగించేందుకు రెడీ అయ్యాడు. ఫతే చిత్రానికి సోనూ సూద్ స్వయంగా దర్శకత్వం వహించారు. డైరెక్ట్ గా ఇది అతని డెబ్యూ మూవీ. సైబర్ క్రైమ్ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. సోనూ సూద్ సైబర్ సెక్యూరిటీ గురించి ఈ సినిమా ద్వారా ప్రజలకు సందేశం ఇవ్వనున్నట్లు తెలిపారు. కోవిడ్ సమయంలో జరిగిన సైబర్ మోసాల ఆధారంగా ఈ సినిమా కథ సాగుతుంది. ఫతే సినిమాలో సోనూ సూద్ తో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, విజయ్ రాజ్, నసీరుద్దీన్ షా కూడా నటించనున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. సోనూ సూద్ భార్య సోనాలి సూద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేశ ప్రజల కోసం ఈ సినిమా చేశాం. ఈ సినిమా కలెక్షన్స్ ను వృద్ధాశ్రమాలకు, అనాథ శరణాలయాలకు పంపించే ప్రయత్నం చేస్తామని ఈ సినిమా ప్రమోషన్లలో సోనూ సూద్ తెలిపారు. ప్రముఖ నటుడు సోనూ సూద్ ఇప్పటికే అనేక పలు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. కోవిడ్ నాటి నుంచి మొదలైన ఆయన సామాజిక సేవ నేటికి కొనసాగుతూనే ఉంది. ఈ కారణంగా సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే సోనూనే అందరూ రియల్ హీరో అని పిలుస్తున్నారు. ఇప్పుడు సోనూ సూద్ మరో మంచి పనికి శ్రీకారం చుట్టాడు. తన కొత్త సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ మొత్తాన్ని ఓ వృద్ధాశ్రమానికి, అనాథ శరణాలయానికి విరాళంగా ఇస్తానని ప్రకటించాడు. సోనూ సూద్ బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా నటించి పేరు తెచ్చుకున్నాడు. తెరపై విలన్ గా నటించిన ఆయన నిజ జీవితంలో మాత్రం అతను నిజమైన హీరో. ఎంతో మందికి సహాయం చేశారు. జబ్బు పడిన వారికి చికిత్స అందించారు. పేద పిల్లల చదువుకు సహకరించారు. ఇప్పుడు తన ఫతే సినిమా కలెక్షన్స్ కూడా ఒక మంచికి ఉపయోగించేందుకు రెడీ అయ్యాడు. ఫతే చిత్రానికి సోనూ సూద్ స్వయంగా దర్శకత్వం వహించారు. డైరెక్ట్ గా ఇది అతని డెబ్యూ మూవీ. సైబర్ క్రైమ్ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. సోనూ సూద్ సైబర్ సెక్యూరిటీ గురించి ఈ సినిమా ద్వారా ప్రజలకు సందేశం ఇవ్వనున్నట్లు తెలిపారు. కోవిడ్ సమయంలో జరిగిన సైబర్ మోసాల ఆధారంగా ఈ సినిమా కథ సాగుతుంది. ఫతే సినిమాలో సోనూ సూద్ తో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, విజయ్ రాజ్, నసీరుద్దీన్ షా కూడా నటించనున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. సోనూ సూద్ భార్య సోనాలి సూద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేశ ప్రజల కోసం ఈ సినిమా చేశాం. ఈ సినిమా కలెక్షన్స్ ను వృద్ధాశ్రమాలకు, అనాథ శరణాలయాలకు పంపించారు.
పంపించే ప్రయత్నం చేస్తామని ఈ సినిమా ప్రమోషన్లలో సోనూ సూద్ తెలిపారు. ప్రముఖ నటుడు సోనూ సూద్ ఇప్పటికే అనేక పలు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. కోవిడ్ నాటి నుంచి మొదలైన ఆయన సామాజిక సేవ నేటికి కొనసాగుతూనే ఉంది. ఈ కారణంగా సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే సోనూనే అందరూ రియల్ హీరో అని పిలుస్తున్నారు. ఇప్పుడు సోనూ సూద్ మరో మంచి పనికి శ్రీకారం చుట్టాడు. తన కొత్త సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ మొత్తాన్ని ఓ వృద్ధాశ్రమానికి, అనాథ శరణాలయానికి విరాళంగా ఇస్తానని ప్రకటించాడు. సోనూ సూద్ బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా నటించి పేరు తెచ్చుకున్నాడు. తెరపై విలన్ గా నటించిన ఆయన నిజ జీవితంలో మాత్రం అతను నిజమైన హీరో. ఎంతో మందికి సహాయం చేశారు. జబ్బు పడిన వారికి చికిత్స అందించారు. పేద పిల్లల చదువుకు సహకరించారు. ఇప్పుడు తన ఫతే సినిమా కలెక్షన్స్ కూడా ఒక మంచికి ఉపయోగించేందుకు రెడీ అయ్యాడు. ఫతే చిత్రానికి సోనూ సూద్ స్వయంగా దర్శకత్వం వహించారు. డైరెక్ట్ గా ఇది అతని డెబ్యూ మూవీ. సైబర్ క్రైమ్ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. సోనూ సూద్ సైబర్ సెక్యూరిటీ గురించి ఈ సినిమా ద్వారా ప్రజలకు సందేశం ఇవ్వనున్నట్లు తెలిపారు. కోవిడ్ సమయంలో జరిగిన సైబర్ మోసాల ఆధారంగా ఈ సినిమా కథ సాగుతుంది. ఫతే సినిమాలో సోనూ సూద్ తో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, విజయ్ రాజ్, నసీరుద్దీన్ షా కూడా నటించనున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. సోనూ సూద్ భార్య సోనాలి సూద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేశ ప్రజల కోసం ఈ సినిమా చేశాం. ఈ సినిమా కలెక్షన్స్ ను వృద్ధాశ్రమాలకు, అనాథ శరణాలయాలకు పంపించే ప్రయత్నం చేస్తామని ఈ సినిమా ప్రమోషన్లలో సోనూ సూద్ తెలిపారు. ప్రముఖ నటుడు సోనూ సూద్ ఇప్పటికే అనేక పలు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. కోవిడ్ నాటి నుంచి మొదలైన ఆయన సామాజిక సేవ